గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకేనా, మీ సపోర్ట్ చాలా 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 నాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ అవుతుంది అంతే. ఆ 1 మంత్లోనే నాకు 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటే అదంతా కూడా మీ వల్లనే. సో మీకు మాత్రం నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. సో వీడియోస్ అనేది ఫుల్గా చూడండి. మీకోసం నేను ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కూడా చదివి న్యూస్ రాసుకొని కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. అట్లాగే సబ్జెక్టులు కూడా తెలంగాణ హిస్టరీ సబ్జెక్ట్ చెప్తున్నాను కదా, అది కూడా నేను ఓన్గా రాసుకున్న నోట్స్ అనమాట. ఆ నోట్స్నే నేను మీకు తెలుగు అకాడమీ మరియు ఇంకొక ప్రైవేట్ ఆధార్ ఆ 2 బుక్స్ చదువుకున్నంటే నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయినప్పుడు, ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినప్పుడు చదువుకున్న బుక్స్, వాటి ద్వారా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది నేను మీకు చెప్తున్నాను. ఓకేనా, సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఏఐ అనమాట. సో మనకి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిషాలో ఉందన్నమాట. ఓకేనా, సో దీన్ని 1994లో బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారు. దీన్ని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ని బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటించారనమాట. అదే ఇది 2009లో యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ జాబితాలోకి చేర్చింది. అంటే ప్రకటించింది 94లో అయితే, ఓకేనా, ఆ జాబితాలో ఎప్పుడు చేర్చారు అంటే 2009లో చేర్చారనమాట. ఓకేనా, మరి ఇక్కడ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ట్రయల్ గార్డ్ ఏఐ అంటున్నాం కదా, ఇది దేనికోసం అంటే వన్యప్రాణుల వేటను తగ్గించడానికి, వన్యప్రాణుల సంరక్షణను మెరుగుపరచడం కోసం, మారుమూల ప్రాంతాల్లో మానవ వన్యప్రాణుల యొక్క సంఘర్షణలు తగ్గించడం కోసం రూపొందించింది ఈ ట్రయల్ గార్డ్ ఏఐ అనమాట. ఈ ట్రయల్ గార్డ్ ఏఐ అనేది ఎండ్ టు ఎండ్ కెమెరా ఆధారిత అలర్ట్ సిస్టమ్ ట్రయల్ గార్డ్ ఏఐ. ఓకేనా, సో దీని ద్వారా ఏంటి అని అంటే ఎవరైనా వన్యప్రాణులు వేటాడినా లేకపోతే మానవులకి వన్యప్రాణులకి ఏమైనా సంఘర్షణలు తలెత్తినా కూడా సో ఇది అలారం సిస్టమ్ ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది వేటగాళ్లను వ్యవసాయ భూముల్లో ప్రవేశించే వన్యప్రాణులు, అంటే వ్యవసాయ భూముల్లో కొన్ని వన్యప్రాణులు ప్రవేశించి పంటను నాశనం చేస్తాయి కదా, సో అట్లాంటి వాటిని ఇది ఆటోమేటిక్గా గుర్తిస్తుంది అనమాట. ఓకేనా, అట్లా దేని ద్వారా అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, లాంగ్ రేంజ్ రేడియో ద్వారా లేదా ఉపగ్రహం ద్వారా వేగవంతంగా తన ప్రతిస్పందనని ప్రోత్సహిస్తుంది అనమాట. అంటే సో అది ఈజీగా అది రియాక్ట్ అవుతుంది అనమాట. అంటే వెంటనే ఎలాంటి డిస్టర్బెన్సెస్, అంటే ఎవరైనా వేటకు వెళ్ళినా కూడా లేకపోతే వన్యప్రాణులు ఎవరైనా చంపాలని చూస్తున్నా కూడా ఇది వెంటనే రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ బయోస్పియర్ రిజర్వ్ ద్వారా సలంది, కహైరి, డియో ఈ 3 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్ లో అడుగుతారనమాట ఏ బయోస్పియర్ ద్వారా ఎలాంటి నదులు ప్రవహిస్తున్నాయని కూడా. ఓకేనా, అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే సుదీర్ఘ శాస్త్రీయ నృత్యానికి గిన్నీస్ గౌరవం అనమాట. ఈ సుదీర్ఘ శాస్త్రీయ నృత్యం అంటే ఏంటి అంటే చాలా సేపు వీళ్ళు నాట్యం చేసినందుకు వీళ్ళకి గిన్నీస్ రికార్డ్ వచ్చిందనమాట. ఓకేనా, అంటే 24 అవర్స్ సేపు వీళ్ళు కంటిన్యూస్ గా డాన్స్ చేశారనమాట. సో దేని సందర్భంగా అంటే ఖజూరహో 51వ నృత్య సమారోహం సందర్భంగా 139 మంది కళాకారులు 24 అవర్స్ సేపు డాన్స్ చేసినందుకు వీళ్ళకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది వచ్చిందనమాట. సో ఎంపీ అంటే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కి ఈ గిన్నీస్ బృందం ధృవపత్రాన్ని అందజేసింది అనమాట, అంటే సర్టిఫికేట్ అందజేసింది. అయితే ఈ మధ్యప్రదేశ్ ఉంది కదా, మధ్యప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మారథాన్లో కథక్, భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, ఒడిషీ నృత్య రీతులు ప్రదర్శించారనమాట. ఓకేనా, సో వీటికంటే కూడా ఎక్కువగా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి టైమ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 జాబితాలో భారత్ మహిళ. ఓకేనా, టైమ్ మ్యాగజైన్ అనమాట ఎవ్రీ ఇయర్ కూడా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనేది ఏమంటారు ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అనే ఇండెక్స్ అనేది రూపొందిస్తుంది. దేనికోసం అంటే మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి అసాధారణ నాయకులను గౌరవించేందుకు. ఓకేనా, అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజం కోసం కృషి చేస్తున్న వ్యక్తులకి ఈ టైమ్ మ్యాగజైన్ అనేది అవార్డ్స్ ఇస్తుంది అనమాట. అయితే ఈ ఇయర్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 కి మన భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు అయినటువంటి పూర్ణిమాదేవి బర్మన్ కి ఈ అవార్డు వచ్చిందనమాట. మొత్తం ఎంతమంది అంటే 13 మంది ఉమెన్స్ ని సెలెక్ట్ చేస్తే అందులో ఒక్క ఆమెనే భారతీయురాలు, ఆమె పూర్ణిమాదేవి బర్మన్. సో మరి ఏం చేస్తారు అంటే అస్సాంలో గ్రేటర్ అర్జెంటర్ అనే జాతి కొంగలను సంరక్షిస్తారనమాట. ఓకేనా, అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ మెమోరీ లీగ్ ఛాంపియన్ గా భారత విద్యార్థి విశ్వరాజ్ కుమార్ అంటే వరల్డ్ వైడ్ గా మెమోరీ లీగ్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించారనమాట. వరల్డ్ మెమోరీ లీగ్ ఛాంపియన్షిప్ 2025. సో దీనిలో విశ్వరాజ్ కుమార్ అనే అతను విజేతగా నిలిచాడనమాట. ఓకేనా, సో మరి ఎందుకు నిలిచాడు అని అంటే 80 ర్యాండమ్ నెంబర్స్ ని ఆయన 13.5 సెకండ్లలోనే చెప్పాడనమాట. అట్లాగే 30 చిత్రాలు, ఓకేనా, 30 మూవీస్ ని 8.40 సెకండ్లలో తప్పులు లేకుండా వరుస క్రమంలో గుర్తించాడనమాట. సో ఇది ఆన్లైన్ లో నిర్వహించిన దీంట్లో ఈయన 5,000 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడనమాట. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అతని నేమ్. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే చైనాలో కొత్త వైరస్ HKU5-CoV-2 దీన్ని తొలిసారి గబ్బిలాల్లో గుర్తించారనమాట. సో ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందుతుంది. ఇది COVID-19 కి కారణమైనటువంటి SARS-CoV-2 మాదిరిగానే ఈ HKU5-CoV అనేది ఉంటుందన్నమాట, CoV-2 అనేది ఉంటుందన్నమాట. అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అంగారకుడిపై నిర్మాణాలకు నీటి రహిత కాంక్రీట్. అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు వేరే గ్రహాల మీద కూడా ఇళ్ల నిర్మాణం చేయడం కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నమాట. అయితే మన IIT మద్రాస్కు చెందినటువంటి ఎక్స్ట్రాడైషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్టెమ్ అంటారు దాన్ని. సో వీళ్ళు ఏం చేశారంటే నీటితో సంబంధం లేని కాంక్రీట్ ని అభివృద్ధి చేశారనమాట. అంటే వీళ్ళు అంగారక గ్రహంపై ఇళ్లను కట్టడం కోసం ఈ కాంక్రీట్ అనేది, అంటే నీటితో సంబంధం లేని కాంక్రీట్ అనేది సరిగ్గా సరిపోతుంది అని అంటున్నారనమాట. మరి ఈ కాంక్రీట్ ఎలా తయారవుతుంది అంటే సల్ఫర్ మిశ్రమంతో ఈ కాంక్రీట్ ని అభివృద్ధి చేశారు. ఓకేనా, సో ఈ అంగారకుడిపై సల్ఫర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి ఈ నీటితో సంబంధం లేని కాంక్రీట్ తోటి అంగారక గ్రహంపై మనం ఈజీగా ఇళ్లను కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అట్లాగే వీళ్ళు ఇంకొకటి ఏం చేశారు అంటే ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఎక్స్టెమ్ బృందం పరిశోధనలు చేస్తుంది. అంటే ఎలాంటి వాతావరణం లేనటువంటి
ఉన్నటువంటి శూన్య వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలకే కూడా ఇది పరిశోధనలు చేస్తుందన్నమాట. సో దీనికి వాళ్ళు ఏం ఉపయోగిస్తున్నారంటే మైక్రోగ్రావిటీ డ్రాప్ టవర్ ని రూపొందించారు దీనికోసం. ఓకేనా, మైక్రోగ్రావిటీ డ్రాప్ టవర్ ఇది జీరో గ్రావిటీ వస్తువుల లక్షణాల ద్వారా ఇది అధ్యయనం చేయవచ్చు. అంటే ఇక్కడ ఏమంటున్నాం, మనం ఎలాంటి వాతావరణం లేని శూన్య స్థితి అంటున్నాం కాబట్టి అక్కడ గ్రావిటీ అనేది జీరో ఉంటుంది. ఓకేనా, సో జీరో గ్రావిటీలో వస్తువుల లక్షణాలపై కూడా దీని ద్వారా అధ్యయనం చేయవచ్చు. అంటే భూమిపై నుంచి వస్తువులను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమీ లేకుండా ఇతర గ్రహాలు, అంటే ఇది అంగారక గ్రహం అనే కాదు, ఏ గ్రహం మీదనైనా మనం ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టవచ్చు. సో ఈ భూమిపై నుండి వస్తువులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇతర గ్రహాలపై ఉన్నటువంటి వస్తువులు వసతులతోటే వ్యోమగాములు అక్కడ మనుగడ సాగించే విధంగా చేయాలన్నదే సో ఈ ఎక్స్టెమ్ వల్ల ఆశయం అనమాట. ఓకేనా, అది 6th కరెంట్ అఫేర్. నెక్స్ట్ 7th కరెంట్ అఫేర్ ఏంటి అంటే పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని ఎవరు చెప్పారు అంటే అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందనమాట. ఎందుకు అంటే సమీర్ రావ్ అనే ఒక వ్యక్తి తన స్కూల్ సర్టిఫికేట్ లో తన పేరు మార్చాలి అని చెప్పేసి యూపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే యూపీ బోర్డు అనేది తిరస్కరించిందనమాట. అప్పుడు ఏం చేశాడంటే అతను అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఓకేనా, ఆశ్రయించినప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే సో ఆ అబ్బాయి అంటే అతను సమీర్ రావ్ ఒక అభ్యర్థనను తిరస్కరించడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఓకేనా, అంటే అతని ప్రాథమిక హక్కుల్ని మీరు కాలరాస్తున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఇది ఏకపక్షంగా ఉన్న డెసిషన్ అని చెప్పేసి ఏంటి అలహాబాద్ హైకోర్టు అనేది తీర్పిచ్చింది అనమాట. అట్లాగే రాజ్యాంగం నిర్దేశించినటువంటి నిష్పాక్షత, న్యాయము, సమానత్వం ఈ సూత్రాలకు ఇది భిన్నంగా ఉంది మీ నిర్ణయం అనేది అని చెప్పేసి సో యూపీ బోర్డుకి చెప్పిందనమాట. ఈ వ్యక్తి పేరు అనేది ఆ వ్యక్తి యొక్క గుర్తింపులో భాగం అనమాట. కాబట్టి తన పేరు మార్చడం అనేది తన వ్యక్తిగత స్వేచ్ఛలో ఒక అంతర్భాగం కాబట్టి అతని పేరు మార్చుకునే హక్కుని మీరు వ్యతిరేకించే హక్కు మీకు లేదు అని చెప్పి చెప్పింది అనమాట. ఒక వ్యక్తి తన పేరును మార్చుకోవడం అనేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని చెప్పి కూడా కోర్టు పేర్కొందనమాట. అంటే ఏ ప్రకారం ప్రాథమిక హక్కు అంటే 19(1) ప్రకారం వాక్ స్వాతంత్రము, 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, 14 ప్రకారం సమానత్వం. ఈ 3 సూత్రాలకు కూడా మీ నిర్ణయము యాక్సెప్టెన్సీగా లేదు. ఎందుకంటే అతని యొక్క ప్రాథమిక హక్కులన్నీ కూడా సో అతను పొందలేకపోతున్నాడు కాబట్టి మీ డెసిషన్ కరెక్ట్ కాదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ప్రాథమిక హక్కులు అనేది మన భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు చెప్తుందన్నమాట. ఓకేనా, సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ అండ్ లైక్ ద్వారా తెలియజేయండి. ఓకేనా, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.